అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హాయ్ హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. టాలీవుడ్ లో డాన్స్ అంటే ఎంతసేపు రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ గుర్తుకొస్తారు. కానీ వీళ్ళు కాకుండా ఇంకొందరు సూపర్ స్టార్స్ ఉన్నారు మన దగ్గర. కథల ప్రభావమో ఏమో గానీ వాళ్ళంతా డాన్స్ మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు ఫ్యాన్స్ ను కరుణిస్తున్నారు వాళ్ళు. కాలు కదిపి స్క్రీన్ షేక్ చేయబోతున్నారు. వాళ్ళెవరో ఎక్స్క్లూజివ్ గా చూద్దామా? ఒకప్పుడు తెలుగు సినిమా హీరో అంటే ఖచ్చితంగా డాన్స్ చేయాల్సిందే. కానీ కాలం మారుతున్న కొద్దీ అప్డేట్ అవుతున్నారు హీరోలు. డాన్స్ కాదు, కథ ముఖ్యం అంటున్నారు. పైగా పాన్ ఇండియన్ ట్రెండ్ వచ్చాక అల్లు అర్జున్ లాంటి హీరోలు సైతం డాన్స్ వేయడం మానేశారు. ఒకప్పుడు ఫ్లోర్ మూమెంట్స్తో దంచేసిన బన్నీ ఇప్పుడు సింపుల్ స్టెప్స్తో సరిపెట్టేస్తున్నారు. బన్నీ మాత్రమే కాదు, చరణ్, తారక్ లాంటి హీరోలు సైతం డాన్సుల కంటే ఎక్కువగా కంటెంటే కావాలనుకుంటున్నారు. ఇక ప్రభాస్, మహేష్, పవన్ లాంటి స్టార్స్ డాన్స్ లేక యుగాలైపోయింది. ఇలాంటి టైంలో వీళ్ళందరూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే గుంటూరు కారంలో ఫ్యాన్స్ కోసం 10 ఏళ్ల తర్వాత కుర్చీ మడతపెట్టిలో డాన్సులు మడతేశారు సూపర్ స్టార్. SSMB 29తో మహేష్ ఎలాగూ పాన్ వరల్డ్ స్టార్ అయిపోతారు. ఇది ముందే గ్రహించి మళ్లీ తనకు అలా డాన్స్ చేసే ఛాన్స్ వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఇరక్కొట్టారు మహేష్. అలాగే ప్రభాస్ సైతం 10 ఏళ్ల తర్వాత రాజాసాబ్లో డాన్సులు చేయబోతున్నారు. మిర్చి తర్వాత రెబల్ స్టార్ డాన్స్ చేయడమే మర్చిపోయారు. అలాంటి కథలే రావట్లేదు ప్రభాస్ దగ్గరికి. రాజాసాబ్లో ప్రభాస్కు డాన్స్ చేసే స్కోప్ క్రియేట్ చేశారు మారుతి. అలాగే పవన్ కళ్యాణ్ సైతం ఉస్తాద్ భగత్ సింగ్లో తన స్వాగ్ చూపించడానికి రెడీ అవుతున్నారు. మొన్నొచ్చిన పోస్టర్ ఈ పాటలోదే. ఇక చిరంజీవి కూడా 70 ఏళ్ల వయసులో ఫ్యాన్స్ కోసమే డాన్సులేస్తున్నారు. బాలయ్య డాన్స్లో ఎప్పుడూ దబిడి దివిడే. మొత్తానికి మన స్టార్స్ చాలా రోజుల తర్వాత చిందేస్తున్నారు. చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి చాన్నాళ్ల తర్వాత మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చిన సినిమాలు వచ్చినట్లు పోతుంటే చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని రోజులు థియేటర్స్లో ఉండేలా కనిపిస్తున్నాయి. ఏంటి కన్ఫ్యూజన్గా ఉందా? అంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఈ స్టోరీ చూసేయండి, మీకే క్లారిటీ వచ్చేస్తుంది. మిరాయ్ చాలా రోజులుగా ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. హనుమాన్ లాంటి సెన్సేషన్ తర్వాత తేజ సజ్జ నటించిన సినిమా కావడం, అందులో హనుమంతుడు ఉంటే ఇందులో రాముడు ఉండడంతో ఆసక్తి పెరిగిపోయింది. ఊహించినట్లుగానే మిరాయ్కు మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. కేవలం 60 కోట్లతో 300 కోట్ల అవుట్పుట్ ఇచ్చారు దర్శకుడు కార్తిక్ ఘటమనేని. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ టాప్ నాచ్ లో ఉండడం, మంచు మనోజ్ విలనిజం అన్ని కలిసొచ్చాయి మిరాయ్కు. మరోవైపు కిష్కింధపూరి సినిమాకి సైతం డీసెంట్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా భయపెట్టేశాడు దర్శకుడు కౌశిక్. దాంతో దీనికి కూడా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. ఈ వారం సినిమాలు కాదు, గత వారం వచ్చిన లిటిల్ హార్ట్ సైతం థియేటర్స్ కు ఇంకా ఆడియన్స్ ను రప్పిస్తూనే ఉంది. మిరాయ్ కిష్కింధపూరి ఉన్న తన వాట తాను తీసుకుంటుంది చిట్టి గుండెలు. మొత్తానికి సెప్టెంబర్ మొదలైనప్పటి నుంచి థియేటర్స్ కి కాదు టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయి. ఓజీ కూడా సంకం పూరిస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. గ్యాప్ ఇచ్చినంత మాత్రాన కనబడకుండా పోతామా? స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలంటే కూడా ఒక్కోసారి గ్యాప్ తప్పదంటుంది ఓ హీరోయిన్. ఇక్కడ ఏడాదిన్నరగా ఒక్క సినిమా కూడా చేయని ఆ బ్యూటీ రాబోయే ఒకే ఏడాదిలో ఏకంగా 7 సినిమాలతో రాబోతుంది. ఆమె జోరు చూసి అబ్బో అనుకుంటున్నారు అంతా. ఇంతకీ అంత రచ్చ చేస్తున్న ఆ భామ ఎవరు? తెలుగులో చాలా మంది హీరోయిన్లకు దొరకని ఎంట్రీ సంయుక్త మీనన్కు దొరికింది. భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష, సార్ అంటూ వరుస విజయాలందుకుంది. ఒక టైంలో అమ్మడు అడుగు పెడితే హిట్ అని నమ్మారు నిర్మాతలు. కానీ కళ్యాణ్ రామ్ డెవిల్తో ఫస్ట్ షాక్ తగిలింది. ఆ తర్వాత ఏడాదిన్నర నుంచి అజ్ఞాతంలోనే ఉన్నారు ఈ బ్యూటీ. గ్యాప్ ఇచ్చింది కదా అని సంయుక్త మీనన్ టైం అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే. ఈమె ప్రస్తుతం ఏకంగా 7 భారీ సినిమాలతో కంబ్యాక్ ఇస్తున్నారు. ఇందులో అన్నింటికంటే ముందు అఖండ 2 తాండవంతో రానున్నారు. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. అలాగే నారీ నారీ నడుమ మురారిలో శర్వానంద్తో జోడీ కట్టారు సంయుక్త. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలోనూ సంయుక్త నటిస్తున్నారు. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ హైందవ, నిఖిల్ పాన్ ఇండియన్ సినిమా స్వయంభూ, లోకేష్ కనకరాజ్ LCU నుంచి వస్తున్న బెంచ్, మహారాజ్ఞితో పాటు ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ. ఇందులో సగం హిట్ అయిన అమ్మడి రేంజ్ మామూలుగా ఉండదు. చూడాలిక ఏం జరగబోతుందో.
ఏ దర్శకుడైనా తన సినిమా అదిరిపోతుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ అంచనాలు పెంచేస్తుంటాడు. కానీ ఇక్కడో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నాడు. నా సినిమాపై అంచనాలు పెట్టుకోవద్దు, అంత సీన్ ఉండదు అని అంటున్నాడు. పైగా అది ఇండియన్ సినిమాలో క్రేజియెస్ట్ సీక్వెల్. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా డైరెక్టర్? దృశ్యం ఇండియన్ సినిమాలో ఓ సంచలనం. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ 2013లో తెరకెక్కించారు ఈ సినిమాను. ఫ్యామిలీ జోనర్లో ప్రేక్షకులకు కొత్త థ్రిల్లర్ను పరిచయం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళంతో పాటు కన్నడ, హిందీ, చైనీస్, జపానీస్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేశారు. దృశ్యం 2 కూడా చాలా భాషల్లో రీమేక్ అయింది, హిట్ అయింది కూడా. దృశ్యం 3 స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి చేసిన జీతూ జోసెఫ్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నారు. దీనిపై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక్కడే జీతూ ఆడియన్స్ కు వార్నింగ్ ఇచ్చారు. దృశ్యం ఫ్రాంచైజీలో తొలి 2 పార్ట్స్తో పోలిస్తే పార్ట్ 3 భిన్నంగా ఉంటుందని, ఆ అంచనాలతో 3వ భాగాన్ని చూడొద్దు, డిసప్పాయింట్ అవుతారంటున్నారు. దృశ్యం 3పై కావాలనే అంచనాలు తగ్గిస్తున్నారు జీతూ జోసెఫ్. ముందు పార్ట్స్తో పోలిస్తే ఇంటెలిజెంట్ సీన్స్ ఉండవని, ట్విస్టుల కంటే ఎక్కువగా ఎమోషనల్ స్టోరీ ఉంటుందంటున్నారు ఈ దర్శకుడు. రిలీజ్ అయ్యాక చూసి ఇలా ఉందేంటి అనకుండా ముందుగానే ఆడియన్స్ ను ప్రిపేర్ చేస్తున్నారు జీతూ. ఇది కూడా ఓ ప్రమోషనల్ స్ట్రాటజీనే. కోట్లు ఖర్చు పెట్టి పాటలు షూట్ చేస్తున్నారు. ప్రపంచం నలుమూలలకు వెళ్లి చిత్రీకరిస్తున్నారు. ఆ పాటలతో సినిమాలకు కావాల్సినంత హైప్ కూడా వస్తుంది. తీరా థియేటర్కు వెళ్ళాక చూస్తే మాత్రం ఆ పాటలు సినిమాలో కనిపించట్లేదు. కథకు అడ్డుపడుతున్నాయంటూ అడ్డంగా నరికేస్తున్నారు నిర్మాతలు. తాజాగా మరో సాంగ్ ఇలాగే మిస్సింగ్. మరి ఆ పాటలేంటో చూద్దామా? పాటలో వైబ్ బాగానే ఉంది, కానీ సినిమాలో ఈ పాట లేదు. మిరాయి ప్రమోషన్ కోసం ముందుగా వాడుకున్నది ఈ పాటనే. ఈ సాంగ్తోనే హైప్ బాగా పెరిగింది. కానీ తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే వైబ్ సాంగ్ లేదు. కార్తీక్ ఘట్టమనేని రాసుకున్న కథలో ఈ పాటకు ప్లేస్ లేదు. ఫ్లో దెబ్బతింటుందని పక్కన పెట్టేశారు. కింగ్డమ్లో హృదయం లోపల పాటది ఇదే పరిస్థితి. శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో హృదయం లోపల పాటను షూట్ చేశారు మేకర్స్. విడుదలకు నెల రోజుల ముందే వీడియో సాంగ్ ఇచ్చేశారు. అనిరుద్ధ్ ట్యూన్ అద్దిరిపోయింది. కానీ సినిమాలో ఈ పాట లేదు. గేమ్ చేంజర్ సినిమాలో నానా హైరానా పాట కూడా టెక్నికల్ సమస్యతో లేదు. ఈ పాట కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు శంకర్. పాట కోసమే 10 కోట్ల వరకు ఖర్చు చేశారు. మా పాట సూపర్ బంపర్ అని చెప్పి తీరా రిలీజ్ అయ్యాక తూచన్నారు మేకర్స్. చివరికి ఆ పాట లేకుండానే గేమ్ చేంజర్ విడుదలైంది. ఆ తర్వాత యాడ్ చేసినా అప్పటికే సినిమా తేలిపోయింది. గతేడాది దేవరలో దావుది పాట సైతం సినిమాలో లేదు. కేవలం ప్రమోషన్ కోసమే ఈ పాటను వాడుకున్నారు కొరటాల శివ. మొత్తానికి కోట్లతో పాటలు తీసి పక్కన పెడుతున్నారు దర్శకులు. అనుష్క శెట్టి సెన్సేషనల్ డిసిజన్ తీసుకున్నారు. ఘాటితో ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వీటీ ఆ సినిమాతో అనుకున్న ఫలితం అందుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో ట్విట్టర్లో ఈమె పోస్ట్ చేసిన లెటర్ వైరల్ అవుతుంది. అందులో ఈమె తీసుకున్న నిర్ణయంతో సోషల్ మీడియా అంతా షేక్ అవుతుంది. ఇంతకీ స్వీటీ ఏమంటున్నారు? అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు అనుష్క శెట్టి. మొన్నొచ్చిన ఘాటి స్వీటీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయింది. ఇలాంటి సమయంలో ఈమె సోషల్ మీడియాకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. నిజమైన ప్రపంచం కోసం స్క్రోలింగ్ వరల్డ్కు దూరం అవుతున్నా అంటూ ట్విట్టర్లో ఓ లెటర్ కూడా పోస్ట్ చేశారు అనుష్క. ఈ లేఖ వైరల్ అవుతుంది ఇప్పుడు. మిగిలిన హీరోయిన్లతో పోలిస్తే మామూలుగానే అనుష్క సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండదు. ఎప్పుడైనా తన సినిమా ప్రమోషన్ కోసమే ట్విట్టర్లోకి వస్తుంది ఈ బ్యూటీ. మొన్న కూడా ఘాటి ప్రమోషన్స్ కేవలం ఫోన్లోనే చేశారు అనుష్క. పోస్టర్లు, ట్రైలర్స్ అన్నీ ట్విట్టర్తో సరిపెట్టేశారు. ఒక్కసారి కూడా బయటకు రాలేదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలోనూ ఇదే సీన్. ప్రమోషన్లకు దూరంగా ఉండటంతో ట్విట్టర్లో అనుష్కపై నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కోట్ల బడ్జెట్తో సినిమా తీసినప్పుడు ఒక్కసారి బయటకు రాలేరా అంటూ కామెంట్స్ వచ్చాయి. వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే బెటర్ అనుకుంటున్నారు స్వీటీ. సోషల్ మీడియాకు మాత్రమే దూరం అవుతున్నానని, మంచి కథలు దొరికితే సినిమాలు చేస్తానని మాటిచ్చారు అనుష్క. ప్రస్తుతం మలయాళంలో కథనారంలో నటిస్తున్నారు. ప్రభాస్తో ఎప్పుడు సినిమా అంటే తనకు కూడా నటించాలనే ఉందని, బాహుబలి తర్వాత ఆ స్థాయి కథ రావాలి కదా అంటూ ఆన్సర్ ఇచ్చారు అనుష్క. మొత్తానికి గ్యాప్ అయితే పక్కా, అదెన్నాళ్ళనేది తెలియాలిక. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.